హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీస్. మీకు ఇప్పుడు ఓపెన్ ప్లాట్ చూపిస్తున్నాను. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. 2 సైడ్ 30 ఫీట్ రోడ్డు. మనకి హెచ్ఎండి లేఅవుట్ 2 సైడ్ 30 ఫీట్ రోడ్డు. మనకి ఇక్కడ వచ్చేసి 30 ఫీట్ రోడ్డు. ఇక్కడ వచ్చేసి 30 ఫీట్ రోడ్డు. ఇది వచ్చేసి మనకు 30 ఫీట్ రోడ్డు. హెచ్ఎండి లేఅవుట్ 185 స్క్వేర్ యార్డ్స్ ఉందండి. ఇది 185 గజాలు. ఇది పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి మాత్రం 40,000 చెప్తున్నాడు ఓనరు. ఎందుకంటే మనకు 100 ఫీట్ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ ఉంటుంది. 100 ఫీట్ మెయిన్ రోడ్ కదా, స్కూల్ బస్ వెళ్తుందిగా, అదే 100 ఫీట్ మెయిన్ రోడ్. కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. 100 ఫీట్ మెయిన్ రోడ్. ఇది వరంగల్ వెళ్ళే రోడ్ కూడా ఉంది. ఇది హెచ్ఎండి లేఅవుట్, క్లియర్ టైటిల్. మనకు ప్లాట్ మీద కూడా లోన్ వస్తుంది. మనకు వెస్ట్ ఫేసింగ్లో 36 ఉంది. ఈ రోడ్ ఫేసింగ్ ఇక్కడ ఈ రాయి నుంచి ఇక్కడ గోడ వరకు 36 ఉంది వెస్ట్ ఫేసింగ్. లెంత్ పొడుగు వచ్చేసి మాత్రం 50 ఉంటుంది. ఇక్కడ నుంచి ఆ బ్యాక్ సైడ్ రాయి వరకు 50 ఉంటుంది. మనకు ఈ 185 స్క్వేర్ యార్డ్స్ ఎందుకంటే వెనకాల బ్యాక్ సైడ్ అనేది కొంచెం తక్కువ అవుతుంది, 30 ఉంటుంది. అందుకే 180 స్క్వేర్ యార్డ్స్, 185 స్క్వేర్ యార్డ్స్. టోటల్ వచ్చేసి ఇది 185. రోడ్ ఫేసింగ్ 36. ఆ రాయి నుంచి ఇక్కడ ఈ రాయి వరకు లెంత్ పొడుగులు వచ్చేసి మాత్రం 50 ఉంటుంది. ఇక్కడ ఈ రాయి వరకు 50. మనకి ఏంటంటే ఇక్కడ కొంచెం వచ్చేసరికి కొంచెం తగ్గింది. 36 ఉండేది, ఇక్కడ 30 వస్తుంది బ్యాక్ సైడ్లో. అందుకే మనకు 185 స్క్వేర్ యార్డ్స్ అనేది అయ్యింది. ఇక్కడ మనకు సౌత్లో కూడా 50 ఉంది కాబట్టి మనము 3 షట్టర్స్ వేసి సెమీ కమర్షియల్ టైప్ లాగా అయితే యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇది రన్నింగే 100 ఫీట్ మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో. మనకు రేపటి నాడైతే రేటు పెరిగే ఛాన్సెస్ చాలా ఉంది. హెచ్ఎండి లేఅవుట్ ఇప్పుడు ప్రజెంట్ మాత్రం మనకు 40,000 చెప్తున్నాడు. ఇది ప్లాట్. ఇక్కడ ఈ బ్యాక్ సైడ్ చూపిస్తున్నాయి. ఇక్కడ ఈ రాయి నుంచి లైన్గా 4 మనకు 4 రాళ్ళు ఉన్నాయి. అక్కడ అది మనకి ఇక్కడ ఇది ఇక్కడ వచ్చేసి గోడ వరకు ఇక్కడ పక్కన కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. అయినా కానీ చుట్టుముట్టు సరౌండింగ్స్ అయితే హౌసెస్ ఉన్నాయండి. ఇది ఎందుకంటే మా 100 ఫీట్ మెయిన్ రోడ్కి దగ్గరలో ఉంటుంది. కాచోన్ సింగారం వస్తుంది. పోచారం మున్సిపాలిటీ డిక్లేర్ అయిపోయింది ఆల్రెడీ. ఇక్కడ నుంచి ఉప్పల్ మెట్రోకి వచ్చేసి మాత్రం మనకు 8 కిలోమీటర్స్ వస్తుంది. ఉప్పల్ వచ్చే 6 కిలోమీటర్స్ వస్తుంది. ఈ లొకేషన్ నుంచి వరంగల్ హైవే కూడా వెళ్ళొచ్చు. ఈ కమాన్ నుంచి మనకు పక్కన రోడ్ ఉంటుంది. డైరెక్ట్ మనం నారపల్లికి వెళ్ళిపోతాం. ఇప్పుడు వెహికల్ ఒక 2 వీలర్ వెహికల్ వెళ్తుంది, చూడండి చూపిస్తాను. అది వెళ్ళే రోడ్ మనకి ఏంటంటే డైరెక్ట్ నారపల్లికి వెళ్ళిపోతాము. ఇక్కడ మనకు నియర్ బై స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, హాస్పిటల్స్ నియర్ బై ఉన్నాయి. ఇప్పుడు ఈ బస్సు వెళ్తుంది కదా, ఈ బస్సు అనేది మనకు జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్. జస్ట్ నారపల్లి చౌదరిగూడ వరంగల్ హైవేకి అయితే వెళ్ళిపోతాం. ఈ లొకేషన్ నుంచి వరంగల్ హైవే జస్ట్ 3 కిలోమీటర్స్ ఉంటుంది. క్లియర్ టైటిల్. ఇక్కడ చుట్టుపక్కల మనకు FTL బఫర్ జోన్ అలాంటిది అయితే ఏం లేదు. ప్రిజాగూడ కమాన్ ఎంట్రీ కాగానే రోడ్కి లెఫ్ట్ సైడ్లో అనేది ఉంటుంది. 100 ఫీట్ మెయిన్ రోడ్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. 2 సైడ్ మనకు 30 ఫీట్ రోడ్. మనకు ప్లాట్ మీద కూడా లోన్ వస్తుందండి. ఎందుకంటే హెచ్ఎండి లేఅవుట్ కాబట్టి. పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 40,000 చెప్తున్నాడు. జస్ట్ స్మాల్ నెగోషియబుల్ ఉందండి. స్మాల్ నెగోషియబుల్ ఉంది. ఇది వచ్చేసి ప్లాటు. మనకి సౌత్ ఫేసింగ్లో ఇట్లా 50 వస్తుంది కాబట్టి 3 షట్టర్స్ అయితే వేసుకోవచ్చు. పైన 2 BHK వేసుకోవచ్చు. ఇది చుట్టుపక్కల ఎంత మనకు వరంగల్ హైవే జస్ట్ 3 ఉంటుందండి. ఇక్కడ నుంచి పోచారం ఇన్ఫోసిస్ వచ్చేసి మనకు 5 కిలోమీటర్స్ వస్తుంది. గట్కేసర్ ఓవర్ వచ్చేసి 6 వస్తుంది. మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ప్లాట్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ అయితే సర్చింగ్లో ఉన్నట్టయితే వీడియో అయితే షేర్ చేయండి. ఈ ప్లాట్ విజిట్ చేయాలనుకుంటే నా నెంబర్ ఉంటుంది. నా నెంబర్కి కాల్ చేయండి, నేను చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.